కూడా ఏం తినాలో ఏం తాగాలో అర్థం కాని పరిస్థితి. నేను అనేది ఏంటంటే, ఈరోజు ఎందుకు తిని ఆహారము తాగే నీళ్లు కలుషితమైపోయాయి తెలుసా? ఇర్మియా గ్రంథంలో పరిశుద్ధాత్మ దేవుడు ముందుగానే ప్రవక్త ద్వారా లిఖించాడు, నీవు నా మాట వినలేదు కనుక విష జలాన్ని నీతో తాగిస్తా. అనగా నువ్వు తాగే నీళ్లు పతనమైపోతాయి, నీకు హానికరంగా మారుతాయి. నువ్వు తినే ఆహారము నీకు హానికరంగా మారుతుంది. ఎందుకు అంటే కొంతమందికి అలవాటు ఏంటో తెలుసా? కనీసము ఇన్ని ముందర పెట్టుకొని తినేటప్పుడు కూడా, సామి తండ్రి తినటానికి కృపనిచ్చావన్న ప్రార్థన కూడా చేసుకో. హల్లెలూయా. దేవునికి కృతజ్ఞతలు చెల్లించి ప్రార్థన కూడా చేసుకోలేకుండా తింటున్నారు ఈ కాలంలో. కనుక మానవుడు తినే ఆహారము, మానవుడు తాగే పానీయము శాపగ్రస్తంగా మారింది. ద్వితీయోపదేశ కాండంలో అంటాడు, నీ ఆహారాన్ని నీ పానీయాన్ని నేను ఆశీర్వదిస్తా, నేను దీవిస్తా. ఈరోజు మానవుడు తినే ఆహారము తాగే పానీయము శాపగ్రస్తంగా హానికరంగా మారటానికి గల కారణం, ఇచ్చిన దేవునికి మానవుడు కృతజ్ఞత హీనుడై బ్రతుకుతున్నాడు.